ఓం శాంతి. ఈరోజు మీరంతా వ్యాయామం చేయడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంతటి ఉత్సాహం, ఆనందం రోజంతా ఇలాగే ఉండాలి. మనం మొదటి రోజు వ్యాయామం చేసినప్పుడు అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అవును, కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత శరీరం కొద్ది కొద్దిగా ఫ్లెక్సిబుల్గా మారడం మొదలవుతుంది. ఆ సమయంలో వచ్చే కొద్దిపాటి నొప్పిని చూసి కొందరు మధ్యలోనే వదిలేస్తారు, మరికొందరు మాత్రం అలానే కొనసాగిస్తారు. ఎవరైతే ఆపకుండా కొనసాగిస్తారో వారు చేస్తూ చేస్తూ ఎంత ఫిట్గా తయారవుతారంటే ఆ తర్వాత వారు తమ శరీర భాగాలను ఎటు కావాలంటే అటు తిప్పగలరు, ఎలా కావాలంటే అలా వంచగలరు. ఇదే కదా వ్యాయామం అంటే. శరీర భాగాల్ని ఎలా కావాలంటే అలా ఉంచుకోగలిగేలా చేయటమే. దీన్ని అంటారు శారీరక దృఢత్వం. ఇక రెండవది వచ్చేసి మానసిక దృఢత్వం, ఎమోషనల్ ఫిట్నెస్. అసలు ఈ ఎమోషనల్ ఫిట్నెస్ అని దేనిని అంటారు? శారీరక దృఢత్వం అంటే ఏమిటో మనకు అర్థమైంది. కానీ మానసిక దృఢత్వం అంటే మనసును ఎక్కడైతే పెట్టాలనుకుంటామో అక్కడ పెట్టగలగడం. మనం ఏదైతే ఆలోచించాలనుకుంటామో, ఎంత సమయం ఆలోచించాలనుకుంటామో అంత సమయమే ఆలోచించటం. అలాగే ఎప్పుడైతే ఒక విషయం గురించి ఆలోచించకూడదని అనుకుంటామో అప్పుడు మనం మనసుని పూర్తిగా ఫుల్ స్టాప్ అంటే విరామం పెట్టగలగడం. కానీ మన మనసు ఏం చేస్తుంది? అది కేవలం మామూలుగా ఆలోచించడమే కాకుండా లేనిపోని ఊహల్ని కూడా సృష్టిస్తుంది. అలా జరిగిపోయింది, ఇలా జరిగిపోయింది, ఇక ముందు ఏమైపోతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది మానసికంగా ఎంతో ఫిట్గా ఉన్నారు. వారి లక్షణాలు ఏమిటో మీకు తెలుసా? ఒకసారి పరమాత్ముడు ఒక విషయం చెప్పారు. మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు, ఎవరు రెండవ స్థానంలో ఉన్నారు, అసలు మన స్థితి ఎక్కడి వరకు చేరుకుంది అనేది ఎలా తెలుస్తుంది? మనసు ఎంత ఎక్కువగా శక్తివంతంగా ఉంటే అది ఏ వ్యర్థమైన విషయానికైనా అంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టగలదు. మీరు గమనించి చూస్తే ఫుల్ స్టాప్ అనే చుక్క రూపం కూడా ఎలా ఉంటుంది? చాలా చిన్నగా కొద్దిగా మాత్రమే ఉంటుంది. కానీ మనసు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టాలో అక్కడది క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నలను మొదలు పెడుతుంది. ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, అలా ఎందుకన్నారు, ఎందుకు అలా మాట్లాడారు, అందరి ముందు ఎందుకు అలా అనాల్సి వచ్చింది, అంత గట్టిగా ఎందుకు మాట్లాడారు, మాట్లాడాలనుకుంటే పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడచ్చు కదా, అసలు మాట్లాడడానికి వారు ఎవరు అని అడుగుతుంది. ఇవన్నీ కూడా ప్రశ్నలే. పరమాత్ముడు ఏమంటారంటే ఎవరైతే ఎప్పుడు ప్రశ్నల వలయంలో ఉంటారో వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ఎప్పుడు ప్రశ్నలు వేసే మనస్తత్వం ఉన్నవారు ప్రసన్నంగా ఉండడం సాధ్యం కాదు. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ప్రసన్న చిత్తంగా ఉండాలి. అంటే మొదట దేనిని ముగించాలి? ఈ వ్యర్థమైన ఎందుకు, ఏమిటి, ఎలా, వై, వాట్, హౌ అనే ప్రశ్నలను ముగించాలి. మనం విమానంలో కూర్చుని పైకి ఎగిరినప్పుడు పైనుంచి చూస్తే కింద ఉన్న వస్తువులన్నీ ఎలా కనిపిస్తాయి? చాలా చిన్నవిగా కనిపిస్తాయి కదా. విమానంలో కూర్చుని కిందకు చూసినప్పుడు ప్రతిదీ ఎంతో చిన్నగా కనిపిస్తుంది. మన స్థితి ఎంత బాగుండి ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా నష్టం జరిగితే మనం ఏమంటాం? పర్వాలేదు, పోనీలే, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అంటాం. అదే నేను ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాను, నా స్థితి చాలా బాగుంది కాబట్టి పోనీలే పర్వాలేదు అని వదిలేస్తున్నాను. అదే నేను ఒకవేళ మానసికంగా ఇబ్బందిలోనో ఆందోళనలోనో ఉన్నప్పుడు ఎవరైనా చిన్న నష్టం చేస్తే ఏమంటాం? ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు చేశావు, జాగ్రత్తగా చేయాలి కదా, చూసుకుని చేయాలి కదా అని అంటాం. ఇతరుల సంగతి పక్కన పెట్టండి. మనం ఏమంటామంటే
ఎవరిదైతే చాలా శక్తివంతమైన స్థితి ఉంటుందో వారికి ప్రతి చిన్న విషయం పెద్దదిగా కనిపిస్తుంది. ఆ ఇద్దరి మధ్య ఉన్న తేడాన్ని పక్కన పెడితే నేనైనా సరే ఈరోజు అయితే నేను చాలా సంతోషంగా స్థిరంగా ఏదైనా వేడుకలోనో లేక పిక్నిక్లోనో ఉంటాను. ఆ రోజు నాకు ప్రతి పెద్ద విషయం కూడా అలా ఎలా అనిపిస్తుంది, చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో నా మనసు యొక్క స్థితి చాలా ఉన్నతంగా ఉంది. అందుకే నాకు ప్రతి విషయం చిన్నదిగా అనిపించింది. అది ఏ రోజైతే ఉదయం నుండి నా మనసు కొద్దిగా ఉదాసీనంగా ఇబ్బందిగా ఉంటుందో ఆ రోజు ప్రతి పెద్ద విషయం ఎలా అనిపిస్తుంది, ప్రతి చిన్న విషయం కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో సమస్యలు లేక పరిస్థితులు తగ్గుతాయా లేక పెరుగుతాయా? జనరల్గా అయితే పెరుగుతాయి. మనం ఆ పరిస్థితులను మార్చలేం కదా. పోటీ, లక్ష్యాలు, పర్యావరణ సమస్యలు, ఇంకా ఆరోగ్య సమస్యలు ఇలా మెల్లమెల్లగా అన్నీ పెరుగుతూ పోతాయి. మనం ఇప్పుడు ఏ కాలం నడుస్తుందంటాం? ఉదాహరణకు ఎండాకాలం నడుస్తుంది. చాలా ఎండగా ఉంది, చాలా ఎండగా ఉంది అని అంటూ ఉంటాం. అది ఎండాకాలం అయినప్పుడు ఎండగానే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మనం మనల్ని రక్షించుకోవాలి కదా. కూలర్ పెట్టుకుంటాం, ఏసీ వేసుకుంటాం, అవునా? ఎక్కువగా నీళ్లు తాగుతాం, నిమ్మకాయ నీళ్లు తాగుతాం, కొబ్బరి నీళ్లు తాగుతాం. ఇంకా ఎలాంటి బట్టలు వేసుకుంటాం? కొద్దిగా అసౌకర్యంగా ఉండే బట్టలు కాకుండా సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకుంటాం. అంటే మనం మనల్ని రక్షించుకుంటాం. ఎందుకంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు. అందుకే మనల్ని మనం కాపాడుకుంటాం. అలాగే చలికాలం వస్తే దానికి తగ్గట్లుగా బట్టలు వేసుకుంటాం, హీటర్లు పెట్టుకుంటాం, శరీరానికి వేడినిచ్చే ఆహారం తింటాం. కాబట్టి ఎండాకాలంలో, చలికాలంలో మనం మనల్ని ఎలాగైతే రక్షించుకుంటామో అలాగే ఇప్పుడు ఏ కాలం నడుస్తుంది? ప్రస్తుతం ఏ సీజన్ నడుస్తుంది? పరిస్థితుల సీజన్ నడుస్తుంది. కొన్నిసార్లు మనకు అసలు తెలియదు. ఉదయం వరకు అంతా సక్రమంగానే ఉంటుంది. కానీ అకస్మాత్తుగా ఏదో ఒక సమస్య లేక హార్ట్ అటాక్ లాంటిది కూడా వచ్చేస్తుంది. ఈ సీజన్లో మనం బయట ప్రపంచంలో పోరాడకూడదు. మనల్ని మనం రక్షించుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి. అక్కడ వాతావరణ సీజన్ని బట్టి కూడా మనల్ని మనం రక్షించుకోవాలి. మరి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏం చేయాల్సి ఉంటుంది? ఏం చేయాలి? మన అంతర్గత శక్తిని చాలా పెంచుకోవాలి. మన శక్తిని ఎంతో వృద్ధి చేసుకోవాలి. మరి ఈ 2-3 రోజుల్లోనే మీలోని ఆ శక్తి ఇప్పటికే కొద్దిగా పెరగడం ప్రారంభమైందా లేదా? వ్యాయామం చేసినప్పుడు కూడా 2-3 లేక 4 రోజుల నుండి కొద్దిగా ఫిట్నెస్ రావడం మొదలవుతుంది కదా. వ్యాయామం చేయకపోయినా నడుస్తుంది. కానీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎంతో హాయిగా మంచిగా అనిపిస్తుంది. చేసే సమయంలో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? చేయడానికి ముందు కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం చేసే ఈ ప్రక్రియను గుర్తించుకోకూడదు. ఎందుకంటే ఆ చేసే ప్రాసెస్ ఒక్కొక్కసారి కొంచెం కష్టంగా లేక ఎక్కువ శ్రమతో కూడుకున్నదిగా అనిపించవచ్చు. మనకు శ్రమ లేక కష్టం చేయడం అంతగా నచ్చదు కదా. కానీ దాని ద్వారా వచ్చే ఫలితం అంటే అందరికీ ఇష్టమే. ఎవరైతే వ్యాయామం చేస్తారో వారికి దాని ద్వారా వచ్చే ఫలితం కనిపిస్తూ ఉంటుంది. అబ్బా, నేను ఫ్లెక్సిబుల్గా మారిపోతున్నాను, నేను ఫిట్గా అవుతున్నాను, నేను సన్నబడుతున్నాను, నేను చూడడానికి చాలా బాగుంటాను అని ఆ వచ్చే ఫలితమే వారి లోపల ఒక రకమైన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. లేదు నేను 5 రోజులు లేక 6 రోజులు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి అని ఆ ఫలితమే మనకి ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈ రాజయోగ ధ్యానం కూడా అంతే. దీనిని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీని ద్వారా మనకు లభించే ప్రాప్తి ఏమిటో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉండాలి. ఆ లాభం ఏమిటంటే నా మనసు ఎంతో శక్తివంతంగా మారుతుంది. నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను ఎల్లప్పుడూ సంతోషంగా ప్రసన్నంగా ఉండగలను.
ఈ ప్రాప్తిని కనుక మనం మనసులో ఉంచుకుంటే అప్పుడు దీనికోసం మనం పెట్టే ప్రతి ప్రయత్నం కూడా ఎంతో సులువుగా సహజంగా అనిపిస్తుంది. కాబట్టి శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యం. ఓం శాంతి.